లింగోద్భవము అని అర్థం ఏమిటి? మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలి? మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి? మాస శివరాత్రి జరుపుకోవటం వలన కలిగే ఉపయోగములు ఏమిటి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే, ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం, అంటే లింగోద్భవము అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయకారకుడు, కానీ నాడీ జ్యోతిష్య ప్రకారం లయానికి అంటే మృత్యువునకు కారకుడు. కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోద్భవం మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై కేతు ప్రభావం ఉండుట వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగాను సమయమును కోల్పోవటము, చంచల స్వభావం భావులుగా మారటము, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటము జరిగే కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యము, ధనము, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నము తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు, అమావాస్య తిథి ముందర గడియలలో కొంతమంది అనారోగ్యము, మందగించటము లేదా తిరగబెట్టటము, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించటానికి కారణము ఇదే అని చెప్పవచ్చును. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనము అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మాసములో వచ్చే ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది. ఈ మాస శివరాత్రిని ఎలా శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి? ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేరకు 5 ప్రదక్షిణలు, 5 కానీ 11 కానీ 18 కానీ 21 కానీ 56 కానీ 108 కానీ ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసం గంగాజలంతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములు లేనివారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషము లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి 3 పూట్ల చల్లని నీటితో వీలైనంత ఎక్కువ సమయం స్నానం చేయాలి. మంచం మీద పడుకోకుండా నేలపైన పవలించాలి. మాస శివరాత్రిని జరుపుకోవటం వలన ఉపయోగములు, ప్రత్యేకించి ఈరోజును శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణచంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పులు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోజున రుద్రహోమం, అమ్మవారి కుంకుమ పూజలు ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. స్వామివారి హారతి దర్శనం కూడా చేసుకోండి. మొండిగా, పింకిగా, బద్ధకంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయ దర్శనముకు వెళ్ళే అలవాటు చేయగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనందరము కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మాస శివరాత్రిని శాస్త్రీయుక్తంగా జరుపుకోవటం ద్వారా శుభములను పొందుతాము. నేను ఎక్కడో చాలా వెనుకున్నానండి. కొంత వీడియో నేను తీశాను, కొంత మా వాళ్ళు తీశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లోక సమస్త శృతినో